కూడదు నరఘోష. ఇంట్లో ఎవరికైనా అనారోగ్యప్రాలైన ఘోషబంధులు గారు విపరీతమైన నరఘోష. ఒకటి గుర్తుపెట్టుకోండియా, మనం ఎదిగేటప్పుడు కామన్ అవి నరఘోష లేకుండా ఎవరు ఉండరు. మన చుట్టుపక్కల మన స్నేహితులు, మన బంధుమిత్రులు, మన అనుకునే వాళ్లే మనం ఎదుగుతుంటే ఓరవలేక ఏడుస్తారు. మన అనుకునే వాళ్ళే ఏడ్చేవాళ్ళు ఉంటారు. మన అనుకునే వాళ్ళే మన ఎదుగుదలను చూసి తట్టుకోలేని వాళ్ళు ఉంటారు. అది కామన్. దానికి రెమెడీ ఏంటయ్యా అని పంతులు గారు అని అడిగితే చాలామంది అడుగుతుంటారు. దానికి రెమెడీ చెప్తున్నా వినండి. నరఘోష ఉండను కామన్, దాన్ని పట్టించుకోకండి. సింపుల్గా ఎప్పుడు కూడా మీ ఇంటి ముందు గుమ్మం ముందు ఒక బూడిద గుమ్మడికాయ ఏలాడదీయండి. ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా చక్కగా నుదుటిన కుంకుమ ధరించి వెళ్ళండి. చిన్నపిల్లలకి కాటుకలు పెడతారు. అది చాలా మంచిది అనమాట, నరఘోషకి నరదిష్టి తగలకుండా. అలాగే అమావాస్యకి పౌర్ణమికి ఒక నిమ్మకాయ కోసి మీ గుమ్మం దగ్గర అటు ఇటు పెట్టి పసుపు కుంకుమ వేయండి. కొబ్బరికాయ కొట్టి అటు ఇటు పెట్టండి. పండు గుమ్మడికాయ కొట్టి అమావాస్యకి పౌర్ణమికి అటు ఇటు పెట్టండి. మీ ఇంటి గుమ్మానికి కొట్టేసి అటు ఇటు పెట్టి పసుపు కుంకుమ వేయండి. మరలా దాన్ని తొక్కకుండా ఎక్కడైనా ప్రదేశాల్లో వేయండి. ఈ మధ్యకాలంలో నేను చాలా మందిలో చూస్తుంటాను, ఈ అమావాస్యకి పౌర్ణమికి కొబ్బరికాయ గుమ్మడికాయలు కొట్టి రోడ్ల మీద వేస్తుంటారు, పక్కింటోడు ముందు వేస్తుంటారు. అదంతా చాలా తప్పు అండి. దయచేసి అలా చేయకండి.